వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి జైరాబాద్ సిటీ. ఇప్పుడు మీకు ఏదైతే ఫ్లైఓవర్ కనబడుతుందో జైరాబాద్ కనెక్టివిటీ ఫ్లైఓవర్ అనమాట. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ వీకెండ్ ఫామ్ హౌస్ తోటి అయితే మేము ముందుకు వచ్చామన్నమాట. అందులో మనం వీకెండ్ ఫామ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు. మనకు అక్కడ ఆల్రెడీ 1-2 ఫామ్ హౌస్ కూడా మన కన్స్ట్రక్షన్ అయితే జరిగాయి. అందులో ప్లాట్ సైజెస్ ఏ విధంగా ఉంటుంది, ఫామ్ హౌసెస్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మీకు అక్కడ చూపెడతానండి. ఒకసారి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం పదండి. మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా రోడ్ కనెక్టివిటీ పరంగా మనకు జైరాబాద్ నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఏరియా అయితే చాలా వెల్ డెవలప్డ్. అంటే మనకి ఇక్కడ మంచి అంటే తెలంగాణ మినీ ఊటీ లాగా ఈ ఏరియాని అయితే అభివర్ణిస్తారనమాట. మీకు ఈ ఏరియాకి సంబంధించి చాలా న్యూసెస్ కూడా వచ్చాయి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే గట్టంగుట్ట అని చెప్పేసి ఒక వ్యాలీ లాంటిది ఉంటుంది అనమాట. ఎలా అంటే మనకు జస్ట్ లైక్ పాపికొండలు అందులో ఎలా ఉంటుందో ఆ టైప్లో ఇక్కడ ఈ ఏరియాలో ఉంటుంది. అంతేకాకుండా మనకు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ నుంచి జస్ట్ 10-12 కిలోమీటర్స్ దూరంలోనే మనకి ప్రాజెక్ట్కి అయితే నియర్ బై ఉంటుంది అనమాట. ఈ ఏరియా మొత్తం మినీ ఊటీ లాగానైతే ఉంటుంది. మనం ఇక్కడ ఇట్లా వీకెండ్ కాటేజెస్ అయితే మనం ఇక్కడ ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. వీకెండ్ హౌస్ లాగా మీకు ఒకసారి ఎలా ఉంటుంది వీకెండ్ హౌస్ ఏంటి అనేది కూడా చూపెడతాను అనమాట. కావాలి అని అంటే దీనికి సంబంధించి కంపెనీ వాళ్ళు కూడా చెప్తారు ఏ విధంగా కన్స్ట్రక్షన్ ఉంటుంది ఏంటి అనేది కూడా. మనకి ఈ విధంగా కొంచెం చిన్న ఓపెన్ స్పేస్ వచ్చే విధంగా ఈ విధంగా మనకు ఫ్రంట్లోనైతే ఓపెన్ స్పేస్ తోటి అండ్ ఈ విధంగా హాల్ కూడా మనకు లోపల ఇన్సైడ్ వచ్చే విధంగానైతే మనం చేసుకోవచ్చండి. మన కిచెన్ సెటప్ మన ఇష్టాన్ని బట్టి ఇటు కానీ ఎటైనా కానీ మనం కిచెన్ సెటప్ అనేది వాడుకోవచ్చు. అండ్ ఈ విధంగా మనకు 2 బెడ్రూమ్స్ అయితే మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చే విధంగా ఈ విధంగా మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాష్రూమ్ కూడా ఈ విధంగా ఇటు చేసుకోవచ్చు. దానికి కూడా మనకు ఒక బెడ్రూమ్ ఇక్కడ వైపు కూడా తీసుకోవచ్చు. అండ్ ఇటు కూడా మనకు ఒక వాష్రూమ్ వచ్చే విధంగా అంటే 2 బెడ్రూమ్స్కి 2 వాష్రూము ఇట్లా కనెక్టివిటీ తోటి ఉండే విధంగా మనకు ఇలా రూమ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. వీకెండ్ హోమ్ కనుక చూసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ మినిమం 250 గజాల నుంచి అయితే మనకు ప్లాట్ సైజెస్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ది బెస్ట్ ప్రైస్లోనైతే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మీకు ప్రాజెక్ట్ ఓవరాల్గా కూడా చూసుకోవచ్చండి. మొత్తం రోడ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇందులో మొత్తం మనకు బ్లాక్ టాప్ రోడ్స్ వస్తాయి. 80 ఫీట్ రోడ్డు అండ్ 40 ఫీట్స్ తోటి మనకు రోడ్స్ అయితే వస్తాయి అనమాట. మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మనకు పార్క్స్ కూడా ఇస్తున్నారండి. ఇందులో మనకు 11,300 స్క్వేర్ యార్డ్స్ తోటి పార్క్ కూడా మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు చిన్న వీకెండ్ హౌసెస్ కూడా మనం కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఫ్యూచర్లో చాలా డెవలప్మెంట్స్ తోటి అయితే మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇది బెస్ట్గా ఉంటుంది. మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా అని చాలా బెస్ట్గా ఉంటుంది. మీకు ప్రాజెక్ట్ ఓవర్వ్యూ చూపెడతానండి, ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మొత్తం ప్రాజెక్ట్ సంబంధించి నెంబరింగ్స్ కూడా అన్నీ కంప్లీట్ అయ్యాయి. మీరు ఇటువైపు చూసుకోవచ్చండి. మనకి ఈ విధంగా రోడ్స్ ఉంటుంది. ఈ విధంగా మనకు నెంబరింగ్స్ కూడా అన్నీ కంప్లీట్ అయ్యాయి అనమాట. పిల్లర్స్ కూడా ఇచ్చారు. ప్లాటింగ్స్ కనుక చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఇది చూస్తున్నది వచ్చేసి 80 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అనమాట. ఈ విధంగా ఇస్తారనమాట. ప్రజెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇందులో మనకు ఫేజ్ 1 ఫేజ్ 2 కూడా ఉంటుంది. మనము ది బెస్ట్ ప్రైస్ అయితే మనం ప్రజెంట్ అయితే ఇస్తున్నారనమాట ఈ కంపెనీ నుంచి కనుక చూసుకున్నట్టయితే. మీకు టోటల్గా ప్రాజెక్ట్ కూడా చూసుకున్నట్టయితే ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏంటి అనే డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓవరాల్గా ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే 110 ఎకరాల్లో మనకు ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ 110 ఎకరాల్లో మనకు 2 ఫేజ్లలో మనం ప్రాజెక్ట్ అయితే డివైడ్ చేసాము. ఫేజ్ 1 ఫేజ్ 2 కింద మీకు ఈ విధంగానైతే మనకు వీకెండ్ హోమ్స్ కూడా మీకు ఇంతకుముందుకు ఒక చూపెట్టాను. లోపల ఇన్సైడ్ ఏ విధంగా ఉంది వీకెండ్ హోమ్, ఆ విధంగా మనకు వీకెండ్ హోమ్ కూడా కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా వెంచర్ డెవలప్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చండి, వెంచరు చాలా ఫ్లాట్గా ఉంటుంది అనమాట. మనకు రెడీ టు కన్స్ట్రక్ట్. కొన్ని వెంచర్స్ ఏంటంటే అప్ అండ్ డౌన్స్ అలా ఉంటాయి. అలా కాకుండా ఈ వెంచర్ చాలా నీట్గా ఒకే లెవెల్లో ఉండే విధంగా చాలా నీట్గా డెవలప్మెంట్స్ అయితే చేస్తున్నారనమాట. ఇందులో అమ్యూనిటీస్ పరంగా కూడా చూసుకున్నారని మంచి అమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారు. అంతేకాకుండా ఇది వచ్చేసి మంచి DTCP అండ్ రేర్ ఆఫ్ రోడ్ ప్రాజెక్టు. ఇందులో కనుక చూసుకున్నట్టయితే 80 ఫీట్ అండ్ 60 ఫీట్ అండ్ 40 ఫీట్ 3 టైప్స్ ఆఫ్ రోడ్స్ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 80 ఫీట్ రోడ్డు. ఇక్కడ వచ్చేసి కనెక్టివిటీలో మనకు 40 ఫీట్ రోడ్ అయితే ప్రొవైడ్ చేశారు.
చేశారు. ఇంకా కొంచెం ముందు కనెక్టివిటీలో కొన్ని రూట్లలో 60 ఫీట్ రోడ్స్ కూడా మనకి ఇందులో కనెక్టివిటీ అయితే చేశారు. మనకి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉందో ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే గ్రాండ్ ఆర్చ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. వాటర్ ఫెసిలిటీస్ ఈచ్ అండ్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. మంచి అమ్యూనిటీస్ తోటి ఈ ఓపెన్ ప్లాట్ అయితే ప్రాజెక్ట్ అయితే మనకి ఇస్తున్నారు. వీకెండ్ హోమ్స్ లాగా మనం యూజింగ్ అయితే చేసుకునే విధంగా లేదు. ఇక్కడ స్టేయింగ్ చేయాలి అనుకున్నా కానీ మనకి ఇక్కడ విలేజెస్ కూడా నియర్ బై ఉన్నాయి. మనకు వ్యూ పాయింట్స్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియా డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా కానీ ఈ ఏరియానంతా మినీ ఊటీ కింద మనము కన్సిడర్ చేస్తారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. లొకేషన్ హైలైట్స్ ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము కింద కొన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. అవన్నీ కూడా మీరు చూడొచ్చండి. చూసుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది. దాన్ని కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.